తొలగించడం ప్రజలందరికీ చాలా సౌకర్యంగా ఉంది. మొత్తం వ్యవస్థకే సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎవరి కాళ్ళు బలం ఉందని చెప్పి బారికేడ్లు నిర్మించి ఎవరిని పోకుండా అడ్డుకుంటే మిగతా సామాన్య ప్రజానికి ఇవ్వాలి. వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఉండాలి, తర్వాత బలమైన క్యాడర్ ఉంటేనే తట్టుకోగలిగేది. అటువంటి లేని వాళ్ళందరూ చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలే తిరగబడి అన్ని బారికేడ్లు తీసేసి ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు జనం. వాళ్ళు డబ్బులు ఇచ్చేలేకలో కోడి శివప్రసాద్ గారు డబ్బు లేదా ఇవ్వలేకపోయాడా? ఆయన చాలా రెండు మూడు కుర్చీలు ఉన్నాయి. ఆయనంతటికి ఆయనే ఫర్నిచర్ ఉంది, ప్రభుత్వం ఉంది, మీరు తీసుకెళ్ళండి అని ఇంటిమేట్ చేసినా కూడా వాళ్ళు తీసుకెళ్లకుండా ఆలస్యం చేశారు. అటువంటిది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి 400 కోట్ల పైన ఇంటీరియర్ డెకరేషన్ చేపించి ప్రభుత్వ సొమ్ముతోటి వాటిని కనీసం తీసుకెళ్ళండి, నా ఇంట్లో ఉందనే సమాచారం కూడా ఇవ్వాల. మిగతా మన ప్రభుత్వ యంత్రాంగం చూసి దాన్ని ఇంత మీరు ప్రభుత్వ సొమ్ముతో ఇంత ఇంటీరియర్ డెకరేషన్ చేయించారు, ఇదంతా అక్రమ సొమ్ము అని అన్నాక అప్పుడు మేము ఇచ్చేస్తామని చెప్తున్నారే కానీ వాళ్ళంతకాలు స్వచ్ఛందంగా మేము ప్రభుత్వ సొమ్ముతోటి మా సొంత భవనాల్లో నిర్మించుకున్నటువంటి ఈ అన్నిటిని మేము ఇస్తామని వాళ్ళు మాట మాత్రంగానే చెప్పలేదు, ఎవరు తెలియలేదు కూడా. మేము మిగతా ప్రభుత్వ యంత్రాంగం చూసి కనుక్కున్న తర్వాత మేము ఇస్తామని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు. ఆ రోజుల్లో కోడే శివప్రసాదరావు గారు మేము తీసుకెళ్ళనని చెప్పి ఆయన పదే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కావాలని చెప్పి ఆయన తీసుకెళ్లకుండా ఆయన మీద నేరారోపణలు చేసి ఆయన ఆత్మస్థైర్యంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితి ఏర్పడింది. బాగా ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యక్రమాలు కట్టకూడదు. పార్టీ అంటే అది ఎలకాలం ఉండే పార్టీగా, అప్పటికప్పుడు 4 రోజులు ఉండి తీసేసేది టెంపరీగా ఉండేది కాదు. కాబట్టి ప్రతి వాళ్ళు ఒక పార్టీ కార్యక్రమానికి స్థలాన్ని కేటాయింపు చేసుకుని సొంతంగా స్థలం ఏర్పాటు చేసుకుని కట్టుకోవాలి. కానీ పబ్లిక్ ప్లేస్లో పార్టీ కార్యక్రమాలు ఉండటం ఏమాత్రం వాంఛనీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్థించి జైలు తగ్గిపోయి సమర్థిస్తున్నాడు అంటే ఈయన అదే కోవలో చెందిన మనిషి కాబట్టి పబ్లిక్గా రాష్ట్ర జనాభా దేశ జనాభా అంతా ఈవీఎంను పబ్లిక్గా పగలగొడితే ఆయన అక్రమ ఓట్లు పడుతున్నాయి కాబట్టి పగలగొట్టాడంటే అక్రమ ఓట్లని నువ్వు ఎట్ట చెప్పగలవు? అంటే నువ్వు నీ ఇష్టమైన పాల్గొడతాం ప్రతివాడు అన్ని బూత్లోకి వెళ్ళి అక్రమ ఓట్లు అని చెప్పి అన్నీ పాల్గొట్టదుగా. అది ఎక్కడైనా ఈ దేశ చరిత్ర ఎప్పుడైనా జరిగిందా? ఈవీఎంలో ఆ రకంగా పాల్గొడతాం. అటువంటి ఆయన సంబంధించాడంటే అంతకంటే అధ్వానమైన మనిషి అని మనం అర్థం చేసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ చాలా బాగున్నాయండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినామంటే మెగా డిఎస్పీ మీద సంతకం చేశారు. మరి ఆడపడుచులకి 4,000 రూపాయలు పింఛన్ దానికి సంతకం పెట్టారు. రైతు దీనికి సంతకాలు పెట్టారు. ఆయన ఏర్పాటు చేసినట్టు 4,000 రూపాయలు ప్రకటించిన పెన్షన్తో పాటు అంతకుముందు 3 నెలలు మే, జూన్, జూలై, ఏప్రిల్, మే, జూన్ ఏరియర్స్ కూడా 3,000 కలిపి 7,000 రూపాయలు ప్రథమంగా మన ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన ఇంట్లోకి వెళ్ళి బడుగు బలహీన వర్గాలను పిలిచి వాళ్ళ పరిస్థితిని గమనించి పెన్షన్ అందజేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని వాళ్ళ ఇల్లు వాకిళ్ళని చూసి మళ్ళీ ఆయనకి అప్పటికప్పుడు ఇల్లు మంజూరు చేశారు. ఇది చాలా గొప్ప విషయం. ఏ ముఖ్యమంత్రి అట్లా చేయలే అంతకుముందు. చాలా హర్షణీయమైన విషయం ఇది. ఆయన 5 సంవత్సరాల్లో 250 చొప్పున పెంచి ఆ స్థాయి చేసేటప్పటికి అక్కడికి చాలా ఇబ్బందులు పెట్టాడు. ఈయన రావడం ఒకేసారి 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 4,000 రూపాయలు ఒకేసారి పెన్షన్ చేశాడు. చాలా అద్భుతమైన పరిణామం ఇది. లోగడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా గుచ్చి తీసుకిచ్చారు. చాలా లబ్ధి పొందారు ప్రజలు. మరి మా టాపీ పని వాళ్ళు చాలా ఈ వ్యవస్థ అంతా బాగా పుంజుకుంది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇసుకని ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసి ఇసుకని అసలు సామాన్య మానవులకు అందుబాటులో లేకుండా చేశాడు. చాలా ఇబ్బంది పడ్డారు. చాలామంది పనులు లేక పస్తులుండి వాళ్ళ జీవితాలే దుర్భరమైనవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే మళ్ళీ ఇసుక విధానం ప్రవేశపెట్టి ఈ రోజు నుంచే ఇసుక చక్కగా ఇస్తున్నారు. ఉచితంగా ఇసుక ఇస్తున్నారు. మన ఏట్లోంచి తీసిపోసిన దానికి తోలుకునే ఖర్చులు మాత్రమే భరించేది. లోగడ దానికి పద్ధతికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది చాలా శుభపరిణామం. నిర్మాణ రంగం బాగా పుంజుకుంటుంది. చాలా సంతోషమైన విషయం. అన్న క్యాంటీన్లు చాలా బడుగు బలహీన వర్గాలకి బోర్డు అవసరం, ఉపయోగం. ఇప్పుడు పట్టణాలకు వెళ్తారు, వేరే చోటకి వెళ్తారు. ఆ సమయానికి వాళ్ళ దగ్గర హోటల్స్ ఉండకపోవచ్చు, లేకపోతే భోజనం చేసే ఆర్థిక స్తోమత కూడా ఉండకపోవచ్చు. అన్న క్యాంటీన్లు అంటే బడుగు బలహీన వర్గాలు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి చక్కగా తృప్తిగా భోంచేసి అన్నగారి పేరు చెప్పుకుంటున్నారు. చాలా ఉపయుక్తమైనవి. ఆ చంద్రబాబు నాయుడు గారికి పేరు అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లన్నీ కూలగొట్టడం, తీసేయడం, వాటి మీద దాడులు చేయడం చేశారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ల వల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు. చాలా సంతోషమైన విషయం ఇది.